హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం స్టాక్ మార్కెట్లో కరెక్షన్, డౌన్ ట్రెండ్ అండ్ బేర్ మార్కెట్ గురించి తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా యూట్యూబ్ ఛానల్లో కానీ టీవీలో కానీ అనలిస్టులు చెప్పింది చూసుంటారు. వాళ్ళు ఎలా మాట్లాడతారంటే యాక్చువల్లీ ట్రెండ్ గురించి ఎలా చెప్తారంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది చాలా పెద్ద బుల్ ట్రెండ్లో ఉంది. కానీ అదే బుల్ ట్రెండ్ ప్రెజెంట్ ఒక కరెక్షన్లో ఉంది. ఆ కరెక్షన్లో కూడా కొన్ని బౌన్స్లు వస్తున్నాయని చెప్తారనమాట. ఇది యాక్చువల్లీ రిటైల్ ట్రేడర్స్కి అర్థం కాదు. వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారనమాట ఇలాంటి కాంప్లికేటెడ్ స్టేట్మెంట్స్ విని. దాన్ని మనం సింపుల్ టర్మ్స్లో కొంచెం మాట్లాడుకుందాం. ఎవరైతే ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఉన్నారో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి లేదా ట్రేడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఫ్రేస్ ఏముందో అది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి ఫస్ట్. ఇందులో 4 రకాలు ఉంటాయి. ఒకటి ఇంట్రాడే, 2 స్వింగ్ ట్రేడింగ్, 3 లాంగ్ టర్మ్ అనుకుందాం. ఫస్ట్ ఇంట్రాడే గురించి తీసుకుంటే లాంగ్ టర్మ్లో నిఫ్టీ కానీ మార్కెట్ కానీ ఏదైనా స్టాక్ కానీ ఏ ట్రెండ్లో ఉందో అది ఇంట్రాడే చేసిన వాళ్ళకి అవసరం లేదు యాక్చువల్లీ. జస్ట్ ఆ రోజు మార్నింగ్ వస్తారు, స్టాకు దాన్ని లైన్ బట్టి దాన్ని తీసుకుంటారు, వస్తే ప్రాఫిట్ లేకపోతే లాస్ బుక్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. నెక్స్ట్ స్వింగ్ ట్రేడింగ్. స్వింగ్ ట్రేడింగ్ వాళ్ళు చేసే వాళ్ళకి ఏంటంటే కొంచెం ట్రెండ్ అనేది ఐడెంటిఫై అవి ఉండాలి, కొంచెం టెక్నికల్స్ తెలిసి ఉండాలి. స్వింగ్ ట్రేడ్ చేసే వాళ్ళకి టెక్నికల్స్ ప్యాటర్న్ కొంచెం తెలిస్తే వాళ్ళకి ట్రేడింగ్ అనేది ఈజీ అవుతుంది యాక్చువల్లీ. థర్డ్ వన్ మెయిన్ ఇది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ 1 ఇయర్ అండ్ అబౌవ్ అనుకున్నాం. లాంగ్ టర్మ్ అమ్మచ్చు 4 ఇయర్స్ 5 ఇయర్స్. ఎవరైతే లాంగ్ టర్మ్ చేయాలి అనుకుంటున్నారో వీళ్ళకి కంపల్సరీగా టెక్నికల్స్ అయితే తెలిసి ఉండాలన్నమాట. ప్యాటర్న్స్ కానీ ఏదైనా తెలిసి ఉండాలి. ఇప్పుడు బేసిక్గా మనం ఈ వీడియోలో మనం తెలుసుకునేది ఏంటంటే డౌన్ ట్రెండ్, కరెక్షన్, బేర్ మార్కెట్ ఉన్న తేడా ఏంటి. ఒకటి డౌన్ ట్రెండ్. డౌన్ ట్రెండ్ అనేది కొంచెం పెద్ద మాట అనమాట యాక్చువల్లీ. ఇందులో ఏమవుతుందంటే ఏదైనా స్టాక్ ఒక పెద్ద టైం ఫ్రేమ్ తీసుకోండి, 1 డే కానీ వీక్లీ కానీ తీసుకోండి. అందులో వచ్చి కరెక్షన్ వీక్లీ అండ్ అబోవ్లోని ఏదైతే కరెక్షన్ వస్తుందో కరెక్షన్ వచ్చినప్పుడు ఆ స్టాక్ యొక్క లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజెస్ ఏవైతే ఉన్నాయో దానికన్నా కింద ప్రైస్ వర్క్ చేస్తే దాన్ని డౌన్ ట్రెండ్ అంటారు యాక్చువల్లీ. ఇక్కడ దాకా క్లియర్. నెక్స్ట్ కరెక్షన్. కరెక్షన్ అనేది ఏ టైం ఫ్రేజ్లోనైనా అవ్వచ్చు. 1 అవర్ అవ్వచ్చు, 1 డే అవ్వచ్చు, వీక్లీ, మంత్లీ, ఏ టైం ఫ్రేమ్ అయినా తీసుకోండి, అందులో కరెక్షన్ ఉంటుంది. ప్రతిదీ కరెక్షన్ యాక్చువల్. ఒక స్టాక్ ఉంది, అది 60 మినిట్స్ టైం ఫ్రేమ్ కానీ 1 డేలో కానీ ఉందనుకున్నాం. ఆ స్టాకు 80 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 200 దాకా వెళ్ళింది అనుకుందాం. 200 నుంచి అది ఎప్పుడైతే 150 దాకా పడిందో 1 డే టైం ఫ్రేమ్లో ఉంటే 150 దాకా పడింది అనుకుందాం. అంటే దాన్ని ఒక కరెక్షన్ అంటారు. కానీ అదే 1 డే టైం ఫ్రేమ్లోని అది ఆ టైం ఫ్రేమ్కున్న లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజెస్ అన్నిటికన్నా కిందన వర్క్ చేస్తే దాన్ని డౌన్ ట్రెండ్ అంటారు. కానీ ఎప్పుడైతే లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే అది కట్ చేయలేదో దాది కరెక్షన్లో ఉన్నట్టే అర్థం అనమాట. అందులోని లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ అంటే 200 డిఎంఏ ఏ టైం ఫ్రేమ్కైనా. దీన్ని ఎప్పుడైతే ఆ టైం ఫ్రేమ్లోని 60 మినిట్స్ చూసుకుంటే 60 మినిట్స్లో 200 మూవింగ్ యావరేజ్ కన్నా కిందకు వచ్చిందంటే ప్రైజు, అది అప్పుడు డౌన్ ట్రెండ్లోకి వచ్చినట్టు అనమాట. దానికన్నా పైన ఉంటే అది కరెక్షన్ అనే అర్థం. ఇంకోటి ఏంటంటే బేర్ ఫేజ్ కానీ బేర్ మార్కెట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇది యాక్చువల్లీ అందరూ ఏం చేస్తారంటే స్టాక్ పడిన వెంటనే దాన్ని బేర్ ఫేజ్లోకి వచ్చేసింది, మార్కెట్ బేర్ ఫేజ్లోకి వచ్చేసింది అంటారు, కానీ అది కరెక్ట్ కాదండి యాక్చువల్లీ. బేర్ ఫేజ్ అనేది చాలా పెద్ద మాట అనమాట. ఇప్పుడు నీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఏంటంటే జాపనీస్ మార్కెట్ ఉంది, నిక్కాయ్ అంటారు. అది 1989లో 42 అరౌండ్ టచ్ అయింది. ఆ తర్వాత అక్కడి నుంచి దాన్ని కిందకి పడడం, కరెక్షన్ రావడం స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు దాకా ఆ డౌన్ ట్రెండ్ అనేది దాన్ని 2020 వరకు మన కరోనా టైం వరకు అయ్యింది. టోటల్ అరౌండ్ 30-40 ఇయర్స్ అయిపోయిందనమాట. అంత లాంగ్ టర్మ్లో ఏ స్టాక్ అయినా ఏ మార్కెట్ అయినా అంత పెద్ద చార్ట్లోని లాంగ్ టర్మ్ చార్ట్లో అది అన్ని మూవింగ్ యావరేజ్ కింద వర్క్ చేసింది కాబట్టి దాన్ని బేర్ మార్కెట్ అంటాం అనమాట. అది యాక్చువల్లీ. సో ఫ్రెండ్స్, ఇప్పటికైతే నేను ఈ డౌన్ ట్రెండ్, కరెక్షన్ అండ్ బేర్ మార్కెట్కి సంబంధించింది కొంచెం క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ప్రెజెంట్లీ మన మార్కెట్ సిచ్యువేషన్ గురించి మనం మాట్లాడుకుంటే మనం ఇప్పుడు 2020 నుంచి ఇప్పుడు లేటెస్ట్ అక్టోబర్, నవంబర్ వరకు మనది ఒక ట్రెండ్ కొనసాగింది, అప్ ట్రెండ్. అక్కడి నుంచి మనకి ఇప్పుడు వచ్చింది ఒక కరెక్షన్ అనమాట. ఇప్పుడు మనం ఒక సిచ్యువేషన్లో కరెక్షన్లోనే నడుస్తున్నాం. దీన్ని ఇంకా కొంచెం అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఎంతవరకు ఇంకా కిందకి వెళ్ళొచ్చు, ఇది ఏ టైం ఫ్రేమ్లో కరెక్ట్గా కరెక్షన్
అవ్వచ్చు, కరెక్ట్ అవ్వచ్చు, అండ్ ఏ టైం ఫ్రేమ్లో ఇది ఎక్కువ కాలం కన్సాలిడేట్ చేయొచ్చు అనేది మనం ముందు నెక్స్ట్ వీడియోస్లో మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.